ఈ మొక్కను చూస్తున్నారు కదా, దీన్ని టచ్ మీ నాట్ ప్లాంట్ అని అంటారు. ఇది మనకి మామూలుగా ఎక్కడైనా నర్సరీస్లో కూడా దొరుకుతుంది. అయితే ఈ మొక్కకి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ మొక్క ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ రాహు దోషాలతో బాధపడుతున్న వాళ్ళకి చాలా ఉపశమనం దొరుకుతుంది. అంతేకాకుండా ధనం అనేటువంటిది ఎక్కడైనా నిలిచి ఉన్న, అంటే మనకి రావట్లేదు, బకాయిలు ఉంటున్నాయి, లేదంటే మనకి రావాల్సిన డబ్బు టైంకి అందట్లేదు అనుకున్నప్పుడు ఈ మొక్క మనకి చాలా మేలు చేస్తుంది. ఇంట్లో ఈశాన్యంలో ఈ మొక్కను పెట్టుకోవటం వల్ల రావాల్సిన ధనము, ఆగిపోయిన ధనం కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జరగవు ఇంకా అనుకున్న పనులు కూడా జరిపించగలిగేంత కెపాసిటీ ఈ మొక్కకు ఉంటుంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే దీన్ని ముట్టుకోగానే ఇది దాని ఆకులు అనేటువంటిది క్లోజ్ చేసేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే మనం ఇలా టచ్ చేసాము అంటే దాన్ని ఇలా టచ్ చేయంగానే అది చూస్తున్నారు కదా, ఇలా క్లోజ్ చేసేసుకుంటుంది అనమాట, ముడుచుకుని పోతుంది. ఇది చాలా మంచి మొక్క. ప్రాక్టికల్గా కూడా ఇది మంచి రిజల్ట్స్ని ఇచ్చింది. కాబట్టి మీకు కొంచెం ఓపెన్ స్పేస్ కనుక ఉన్నట్లయితే మీ గార్డెన్లో ఈశాన్యంలో ఈ మొక్కని తెచ్చుకొని పెట్టుకోండి. ఇది మనకి నర్సరీస్లో కూడా అవైలబుల్ ఉంటుంది.